ఇక మిథున రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 8 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 14 ఫిబ్రవరి 2026 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం తెలుసుకుందాం. జన్మరాశిలో బృహస్పతి, తృతీయంలో కేతువు, పంచమ చంద్రుడు, అష్టమంలో రవికుజులు, భాగ్యస్థిత రాహుబుధ శుక్రుడు సంచారం, దశమ శనైశ్వరుని యొక్క సంచారం. మిథున రాశి వారికి ప్రతి పనిలో కూడా ప్రయత్నపూర్వకంగా శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. జన్మరాశిలో బృహస్పతి యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో కొంత శ్రమ, అలసట, ఒత్తిడి భారం కాస్త పెరిగే వారంగా చెప్పుకోవచ్చు. ఇక అష్టమ రవికుజుల యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో కాస్త మానసికంగా వేవరింగు, ఒత్తిడి, ఆలోచన పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. రావాల్సిన ధనం సకాలంలో తిరిగి రాకపోవటం, రుణ బాధలు, ఆర్థికపరమైన అంశాల్లో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళటం చెప్పదగ్గ సూచన. అష్టమ రవికుజుల యొక్క సంచారం వల్ల మనం ఎంత చేస్తున్నప్పటికీ కూడా కొంత మానసికమైనటువంటి ఒత్తిడి, ఫైనాన్షియల్ విషయాల్లో ఇబ్బందులు గురవకుండా జాగ్రత్తలు పాటించండి. ఇక భాగ్యస్థిత రాహుబుధ శుక్రుల సంచారం వల్ల ఈ వారంలో ఆశించిన మేరకు ఖర్చు స్థానం పెరుగుతుంది. ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మరి బంధుమిత్రులతో కలిసేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలే కలుగుతూ ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. విద్యా విషయాల్లో అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారికి దశమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల శ్రమతో కూడుకున్న ఫలితాలు, వృత్తి వ్యాపారాల విషయంలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఆర్థికపరమైన స్తబ్దత, అంటే పెట్టినటువంటి ధనం ఆగిపోకుండా కొంత బిజినెస్ పరమైనటువంటి గ్రోత్ కోసం శ్రమకాలం కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు కూడా శ్రమ కాస్త పెరుగుతుందని ఈ వారం చెప్పుకోవచ్చు. శ్రమతో కూడుకున్న ఫలితాలు పొందేటువంటి మిథున రాశి వారికి ఈ వారంలో ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు చేసుకునే వారికి వీసా సంబంధితమైన సమస్యల రీత్యా కూడా ఈ వారంలో సానుకూలంగా విజయవంతంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకుంటే ఈ వారం ప్రారంభం నుంచి మిథున రాశి వారికి సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ప్రయాణాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఫైనాన్స్ వ్యాపారాలు, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం కలగకుండా, అంటే ప్రతి పని కొంత డిలే అవ్వకుండా, ఆలస్యం అవ్వకుండా, ఇబ్బందులు పెరగకుండా జాగ్రత్తలు పాటించడం, చేయవలసినటువంటి పరిహారాల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇక మిథున రాశి వారి ఈ వారంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలను మీరు పారాయణ చేయండి. అలాగే ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని మీరు పారాయణ చేసుకోవటం శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే మంగళవారం రోజు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా కూడా చాలా సానుకూలమైన పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా స్త్రీలలో కొంత అనారోగ్య సూచనల రీత్యా ఉపశమనాన్ని పొందే వారంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి అష్టమ రవికుజుల సంచారం వల్ల మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. అన్యోన్య దాంపత్య విషయాల్లో సహాయ సహకారాలు కలుగుతాయి. చక్కగా ఈ వారంలో మిథున రాశి వారు సూర్య ఆరాధన చేసుకోవటం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందగలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఓం శ్రీ సూర్యాయ నమః, ఓం శ్రీ సూర్యాయ నమః, లేదా ఓం రం రవయే నమః ఈ మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా సానుకూలంగా, ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా మిథున రాశి వారికి ఈ వారం మనం చెప్పుకోవచ్చు.